సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఓయూ క్యాంపస్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొత్తగా నిర్మించిన హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. మరికొన్ని భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్స్ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఓయూకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఓయూలో రాష్ట్ర విద్యారంగంలో చేపట్టనున్న సంస్కరణలపై కీలక ప్రసంగం చేయనున్నారు సీఎం. ఈ చారిత్రక పర్యటన నేపథ్యంలో ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై విద్యార్థులు గంపెడాశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తమ గోడును వినిపించేందుకు సిద్ధమయ్యారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటన ప్రస్తుతమైతే పోలీసులు మాత్రం కొంత అలర్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది కొంతమంది విద్యార్థి సంఘాలు సమస్యల పరిష్కారం కోసము ఖచ్చితంగా సీఎంని నిలదీయాలంటే కొంత సంఘాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు చూడొచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను నేపథ్యంలో ప్రారంభోత్సవాలతో పాటు కొన్ని ఇనాగ్రేషన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఏరియా కూడా పోలీసులు అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం వచ్చేటువంటి రూట్స్ మొత్తం కూడా పూర్తిగా పోలీసులు బారికేడ్స్ చేసి బందోబస్తును ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు హాస్టల్ ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి హాస్టల్తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగిసిన తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో ఒక సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, మరోవైపు అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ ఈసీ వీరందరూ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక దాదాపు కొన్నేళ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఎంతో తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా అనేక పేరుకుపోయినటువంటి సమస్యలు మొత్తం పరిష్కారానికి ఇప్పటి వరకు నోచుకోలేదు. విద్యార్థులకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆహారం కావచ్చు, మరోవైపు వారికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీస్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎలాంటి హామీలు ఇస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. లీగల్ గా మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి ఎలాంటి వరాలు కురిపిస్తారని మాత్రం విద్యార్థులు మాత్రం చాలా లీగల్ గా ఎంతగానో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ చాలా మంది విద్యార్థి సంఘాలు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ లాంటి విద్యార్థి సంఘ నేతలు కూడా చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది పోలీసులు కూడా ప్రతి నిత్యం కూడా గస్తీ కాస్తున్నారు. ముందస్తుగానే విద్యార్థి సంఘ నేతల్ని అదుపులో తీసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక సీఎం స్పీచ్ లో ఈరోజు ఎలాంటి వరాలు ఇస్తాడు, ఉస్మానియా యూనివర్సిటీకి 2 దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎలాంటి వరాలు ఇస్తారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మరోవైపు పోలీసులు కూడా అదే బందోబస్తు మాత్రం భారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే గస్తీని మాత్రం ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కావచ్చు, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొట్టమొదటిసారిగా ఉస్మానియా యూనివర్సిటీకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇనాగ్రేషన్ చేస్తాడు. ఆ తర్వాత హాస్టల్ నిర్మించినటువంటి హాస్టల్ శంకుస్థాపన కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ కూడా వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.